తండ్రిని తన స్థానంలోంచి బయటికి పరిగెత్తించాడో, కాలు చిక్కులు లేకుండా కన్నీటితో నడిచాడో అది ఎక్కడికి పోదండి. నీ భూమి మీద దీర్ఘాయుష్యవంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా, కళ్ళు కనపడిన వాళ్ళైనా, నడవలేని పరిస్థితుల్లో ఉన్నా నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను ఎప్పుడూ కనపరచాలి. అలా గనపరిస్తే నీ జీవితకాలం ఎక్స్టెన్షన్ అవుద్ది. వారిని గనపరిస్తే నీ జీవితకాలం పొడిగించబడుతుంది. తండ్రిని బాధ పెట్టాడు. పరమ తండ్రిని దేవుని మనం సంతోష పెట్టాలి. ఆయన మనం సంతోషపెడితే సంతోషానికి పాత్రులుగా దేవుడు మన చేస్తాడు. ఆయన దుఃఖ పెడితే దుఃఖానికి పాత్రులుగా చేస్తాడు. అందుకని మనుషుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు. జామ చెట్టు పెట్టి మామిడికాయలకు వస్తామా? వెళ్ళేం కదా. అలాగూ ఏం విత్తుతారో అదే కోస్తారు. అబ్షాలోము తిరుగుబాటు బావుట ఎగరేశాడు.